రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ రెచ్చిపోయారు. గూడూరు మండల ప్రొహిబిషన్ ఎస్ఐ కోటేశ్వరరావుకు వార్నింగ్ ఇచ్చారు. ఓ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన సంబంధిత కేసు విషయంలో ఎస్ఐని మందలించారు. వచ్చేది తమ రాజ్యమేనని, తానే ఎమ్మెల్యే అని, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. చనిపోతే జీవితాలు కాదు కదా, ఎంతమంది అసలోనికి చేయలేదట కదా. చూడండి, నీ పేరేంటిది అమ్మా? సర్వరా కోటేశ్వరరావు గారు, సీరియస్ తీసుకోండి. ఇది నీకు మంచి కేసు. ఇది నీకు అసలోని వదిలిపెట్టిందట. మీరు వదిలిపెట్టినా మేము వదిలిపెట్టాం. వచ్చేది మా రాజ్యమే, గుర్తుపెట్టుకోండి. సీరియస్ తీసుకోండి అయ్యా, చనిపోతే జీవితాలు కాదు కదా. ఎంతమంది అసలోనికి చేయలేదట కదా. చూడండి, నీ పేరేంటిది అమ్మా? సర్వరా కోటేశ్వరరావు గారు, సీరియస్ తీసుకోండి. ఇది నీకు మంచి కేసు. ఇది నీకు అసలోని వదిలిపెట్టిందట. మీరు వదిలిపెట్టినా మేము వదిలిపెట్టాం. వచ్చేది మా రాజ్యమే, గుర్తుపెట్టుకోండి. సీరియస్ తీసుకోండి అయ్యా, చనిపోతే జీవితాలు కాదు కదా. ఎంతమంది అసలోనికి చేయలేదట కదా. చూడండి, నీ పేరేంటిది అమ్మా? సర్వరా కోటేశ్వరరావు గారు, సీరియస్ తీసుకోండి. రైట్, ఏదైతే స్వీట్ వార్నింగ్ ఇస్తుంది ఎవరికో కాదు, ప్రొహిబిషన్ ఎస్ఐ కోటేశ్వరరావుకు. వచ్చేది మా గవర్నమెంటే, సో చూసుకోండి, మీరు వదిలిపెట్టినా మేము వదిలిపెట్టాం అనే స్వీట్ వార్నింగ్ మనకు కనిపిస్తోంది. అది కూడా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దగ్గర నుంచి. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. ప్రశాంత్, ఏంటి ఇంకా ఎలక్షన్స్ చాలా టైమే ఉంది, ఇప్పటి నుంచి కూడా వచ్చేది మా గవర్నమెంట్ అనే సాధారణంగా మాజీ ముఖ్యమంత్రుల నోటి నుంచి ఇది వింటుంటాం. కానీ మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చేది మా గవర్నమెంటే, తస్మాత్ జాగ్రత్త, మీరు వదిలిపెట్టినా మేము వదిలిపెట్టం అనే ఒక వార్నింగ్ మనకు కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆశా, మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ నియోజకవర్గంలో గూడూరు మండలానికి చెందినటువంటి ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంగా అక్కడికి పరామర్శించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రొబేషనరీ ఎస్ఐ కోటేశ్వరరావు వల్లే మృతుడు చనిపోయాడంటూ, తనకు న్యాయం చేయాలంటూ మీ అత్యుత్సాహం వల్ల ఒక కుటుంబానికి శోకం మిగిలిందంటూ చెబుతూనే, నేనే ఎమ్మెల్యేను, ఇక్కడ వచ్చేది మళ్ళీ మా గవర్నమెంటే, మీరు ఇలాంటి పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా భారీ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే ఈ వార్నింగ్ నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే నేనే ఎమ్మెల్యే, వచ్చేది మా గవర్నమెంటే అంటూ మాట్లాడడం అయితే ఇది ఒక రాజకీయ నాయకునికి ఉండాల్సిన లక్షణంగా కాకుండా ఇది ఒక బరితెగింపుగా వాళ్ళు వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల వాళ్ళు ఇతను ఇలాంటి బరితెగింపు వ్యాఖ్యల వల్లే ఎమ్మెల్యే స్థానం కోల్పోయాడు, అయినా కూడా తనలో మార్పు రావడం లేదు. ఒక అధికారితో విచక్షణ కోల్పోయి ఇలా మాట్లాడడం తగదంటూ, ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాల్సిన వ్యక్తి నేనే ఎమ్మెల్యేను, వచ్చేది మా గవర్నమెంట్ అంటూ ఆ ప్రభుత్వ అధికారితో మాట్లాడడం మాత్రం అక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మిగతా రాజకీయ పక్షాలను వారంతా కూడా ఈ యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి తన యొక్క విధుల్లో భాగంగానే ఎవరినైనా ట్రీట్ చేస్తుంటారు. అందులో భాగంగా మృతుడు చనిపోతే దానికి కారకుడు అంటూ అతన్ని వార్నింగ్ ఇవ్వడమే కాకుండా మరి బరితెగించి మరి తానే ఎమ్మెల్యేను, ఈ నియోజకవర్గానికి వచ్చేది మా గవర్నమెంట్ అని మాట్లాడడం మాత్రం అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన చూసిన వాళ్ళు కూడా అక్కడ అందరూ తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంలో కానీ, అనుచిత ప్రవర్తన చేయడంలో కానీ బానోత్ శంకర్ నాయక్ నిత్యం వివాదాల్లో ఉండేవాడు. అయితే ఓడిపోయినాక కూడా ఇలాంటి వివాదాల్లోకి రావడంతో అందరూ చర్చించుకుంటున్నారు ఆశ అక్కడ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.